మావో నేతపై ఉప్పొంగిన అభిమానం ఎరుపెక్కిన వెలిశాల. మావోయిస్టు నేత గణేష్ అంతిమయాత్రలో వేలాదిగా తరలిన జనం. కవులు, కళాకారులు, ప్రజా సంఘాలు, ప్రజాప్రతినిధులు, ప్రజలు సానుభూతి పరులతో వెలిశాల జనసంద్రమైంది. ప్రభుత్వ నిర్బంధం లేకపోవడంతో భారీగా తరలివచ్చిన జనంతో మరోసారి ప్రజా పోరాటాలకు జనం మద్దతు ఉంటుందని ప్రస్ఫుటమైంది. మావోయిజంపై అభిమానమో, ప్రజల కోసం జీవితాన్ని అంకితమిచ్చిన మావోయిస్టు అగ్రనేత గణేష్పై ఉన్న ప్రేమనో కానీ వేలాదిగా తరలివచ్చిన ప్రజలతో వెలిశాల గ్రామం ఆ రోజు జనసముద్రమైంది. ఎర్రజెండా నీడలో వెలువెత్తిన వెలిశాల ఎర్రజెండాలతో ఎరుపెక్కింది. కవులు, కళాకారులు, వివిధ ప్రజా సంఘాల నేతలు గణేష్పై ఆలపించిన గేయాలతో పాటు విప్లవ గేయాలతో వెలిశాల గ్రామం మారుమ్రోగింది. మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు గాజల్ల రవి అలియాస్ గణేష్ అలియాస్ ఉదయ్ ఎన్కౌంటర్లో మృత్యువాత పడగా తన స్వగ్రామమైన భూపాలపల్లి జిల్లా వెలిశాల గ్రామంలో అంతిమ సంస్కారం నిర్వహించారు సోదరులు సమ్మయ్య, అశోక్. సూర్యుడి సెలవని అలసిపోయేనా, కాలమే శిలవలే నిలిచిపోయేనా, మనిషి మనిషిని కలిపిన ఓ ఋషి, భువిని చరితని నిలిపెను నీ కృషి. మహాశయ విధి పగై తరిమెనా, మహోష్ణమై రుధిరమే మరిగెనా, ఆగిపోయేనా త్యాగం కదా, ఆదమరిచేనా దైవం వృధా. సూర్యుడి సెలవని అలసిపోయేనా, కాలమే శిలవలే నిలిచిపోయేనా. ఆకాశం నినుగని పెరిసిపోతుంది, నేల నీ అడుగుకై ఎదురు చూసింది, చినుకు చినుకున కురిసెను నీ కళ, మనసు మనసున రగిలెను జ్వాలలా, తుఫానులా ఎగిసని ప్రవచనం, తమోజ్వల కదిలని యువజనం, పంచభూతాలే తోడై సదా, పంచ ప్రాణాలై రావా పదా. స్వార్థమే పుడమిపై పరుగు తీస్తుంటే, ధూర్తులే అసురులై
పురకలేస్తుంటే యుగము యుగమున వెలిసెను దేవుడు జగము జగమును నడిపిన ధీరుడు మహోదయా అది నువ్వే అనుకొని నిరీక్షతో నిలిచయి జగదలి మేలుకోరాదా మా దీపమై ఏలుకోరాదా మా బంధమై